ఖమ్మం కాంగ్రెస్ సీటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పార్టీ ముఖ్య నేతల నుంచే పోటీ ఉండడంతో కాస్త జటిలంగా మారింది. దీంతో సీటు పంచాయతీ ఖర్గే వరకు చేరింది. మొన్న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి వచ్చినట్లు లేదు. అందుకే సీటు గొడవ తేల్చే పనిని పార్టీ పెద్దయిన ఖర్గే తన భుజాలకెత్తుకున్నారు. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భట్టి, పొంగులేటి భేటీ అయ్యారు. ఖమ్మం ఎంపీ సీటు పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డికి దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించని కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ సైతం నామినేషన్ వేశారు. హైదరాబాద్ నుండి సమీరుల్లా ఖాన్కే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఈరోజు దాదాపు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులు ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్పై అభ్యర్థి ఎవరు అన్న దానిపైన ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే ఎవరు ఒక క్యాండిడేట్ అన్న దానిపైన కూడా అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, గాంధీభవన్ వర్గాల్లో తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రామసాయం రఘురామరెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మరోవైపు వెలిచల రాజేందర్ కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి చేయడం జరిగింది. 3 స్థానాలు హైదరాబాద్ సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి సమీరుల్లా మాత్రం ఆయన ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. ఒకవైపు ఖమ్మం, కరీంనగర్ 2 సంబంధించినటువంటి నియోజకవర్గాల సంబంధించిన దానిపైన కూడా ఇంకొక క్లారిటీ రాలేదు. ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన రాలేదు అభ్యర్థులు ఎవరు అన్న దానిపైన. కానీ అటు వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ నుంచి వెళ్ళి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడంతో ఆయనకే సీట్ కన్ఫర్మ్ అని కూడా స్పష్టమవుతుంది. కానీ ఖమ్మం విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఈ రోజు వరకు కూడా, అంటే రేపే నామినేషన్లో తుది గడువు ఉండడంతో ఈ రోజు ఏ క్షణమైన ఆయన పేరు ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా బీఫామ్ కూడా ఇవ్వబోతున్నారు. నిన్న ఇప్పటికే ప్రకటించినటువంటి 14 స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరో ముగ్గురికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు. సో ఖమ్మం సంబంధించిన విషయాల్లో చాలా రాజకీయమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా సామాజిక సమీకరణలు, అదేవిధంగా పార్టీ భవిష్యత్తు, పార్టీ సంబంధించినటువంటి ప్రియారిటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనిపైన కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా మనకు ఇక వివరాలకు చూసినట్టయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కావాలని మొదటి నుంచి పట్టుపడుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒకవేళ ఆయనకు తన తమ్మునికి టికెట్ కాకపోతే రామసాయం రఘురామరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన ఒక రెండు ప్రతిపాదన పెట్టడం జరిగింది. అదేవిధంగా అదే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేత, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందినికి ఇవ్వాలని కూడా బట్టి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒకవేళ ఆమె గనక టికెట్ నిరాకరించినట్లయితే ఆయనకు సూచించినటువంటి కాంగ్రెస్ పార్టీ లాయల్టీగా ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించాలి. ఖమ్మం సామాజిక వర్గం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కువగా ఉంటుంది కనుక భారీ మెజార్టీ ఉండే అవకాశం ఉందని కూడా బట్టి విక్రమార్క ప్రపోజల్స్ ఏఐసీసీ అధ్యక్షులకు, అదేవిధంగా డీకే శివకుమార్తో జరిగిన చర్చల్లో కూడా ప్రధానంగా అంశం ఉంది. ఇదిలా ఉండగా తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కొడుకు యుగంధర్ కూడా టికెట్ రావాలని ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆయన మాత్రం చాలా కొంత వెనక్కి తగ్గినట్టుగా అయితే స్పష్టమవుతుంది. ఇద్దరు మంత్రుల మధ్య మాత్రం ఈ పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించినటువంటి సీట్లు ఎవరికి ఇస్తున్న పైన ఎవరి వాదన వాళ్ళే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రేపే లాస్ట్ డేట్ కావడంతో ఇప్పటికే బీఫామ్స్ అందరూ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఖమ్మం సీటు ఎవరికి వరుస్తున్న పైన కూడా ఇంకా కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించింది. ఎందుకు పార్టీ భవిష్యత్తు ఎవరికి కూడా వారికి నిరుత్సాహపరచకుండా పార్టీ పటిష్టత ఉంది. మరి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుతున్న నేపథ్యంలో ఎవరికి కూడా వేరియేషన్ రాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకు సమన్వయం చేసుకుంటూ ఏఐసీసీ పూర్తి స్థాయిలో ఉంటుంది. అందుకోసమే డీకే శివకుమార్ రంగంలో దిగడం జరిగింది. అంతేకాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సంప్రదింపులు కొనసాగిన సందర్భం కనబడుతుంది. సో ఖమ్మం జిల్లా ఒక సీటు కోసం పార్టీలో విభేదాలు తలెత్తకుండా
చాకచక్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా ఉండి ఏఐసీసీ అగ్రనేతలతో సంప్రదింపులు కొనసాగే అవకాశం ఉంది. అయితే మనకున్న సమాచారం మేరకు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడైనటువంటి రామసాయం రఘురామరెడ్డికే టిక్కెట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. లేకపోతే ఆయనే కాకపోతే, ఒకవేళ కాకపోతే 100% కాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావుకు టిక్కెట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనా పైన మరికొద్ది క్షణాల్లో టిక్కెట్ అయితే కన్ఫర్మ్ అయితే కాబోతుంది. టిక్కెట్ ప్రకటించబోతుంది ఏఐసీసీ. ఆ తర్వాత బీఫామ్స్ వెంటనే ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమీరుల్లా ఖాన్ కు దాదాపు కన్ఫర్మ్ అయింది కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. సో ఈ 3 సీట్ల పైన ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేయబోతుంది. ఎందుకంటే రేపటితో నామినేషన్ల గడువు ఉండడంతో ఏ క్షణమైనా ఈ 3 సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ కు పేర్లు ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.